ఏ ఆశతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ కోరికతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ విశ్వాసంతో నీవు ఇక్కడికి వచ్చావో, నీవు వచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవుడు నిన్ను తృప్తిపరిచి పంపిస్తాడు. కొంతమంది ఊరికినే వచ్చామండి అంటారు, ఊరికినే వెళ్తారు. మీరు ఊరికినే వచ్చారుగా, ఊరికినే వెళ్తారు. లేదండి, నా హృదయం నిండా దుఃఖం ఉంది, దాన్ని దేవునితో చెప్పుకోవాలని వచ్చాను అని ఒకవేళ వచ్చి నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని దేవుని సందులో కుమ్మరించావనుకోండి, అప్పుడు దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? కుమారి, సమాధానంగా వెళ్ళు, నీవు ఇశ్రాయేలు దేవుడని యెహోవాతో మనవి చేసుకున్నావే, ఆయన నీకు దయచేస్తాడు. కాబట్టి నీవు ఎలా వస్తే అలా వెళ్తావు. నీవు వచ్చిన దాన్ని బట్టి ఈ స్థలంలో నుంచి దేవుడు నిన్ను పంపిస్తాడు. లేదండి, నేను చాలా ఆశతో వచ్చాను, ఏ విధము చేతనైనా దేవుడు నన్ను దర్శించాలి, నాతో మాట్లాడాలని ఆశతో వచ్చానండి అని ఒకవేళ నువ్వు ఆశతో వచ్చే, దేవుని వాక్యం చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆకలితో వస్తే ఆహారం ఇచ్చి పంపిస్తాడు. నీవు ఒకవేళ దుఃఖంతో వస్తే సమాధానంతో పంపిస్తాడు. నేను ఏం పర్వాలేదు, నేనున్నానని చెప్పి సమాధానంతో పంపిస్తాడు. కొండంత ఆశ పెట్టుకుని దేవుని మీద ఆశతో వచ్చావనుకో, దేవుడు నిన్ను తృప్తిపరిచి పంపిస్తాడు. ఊరికినే వచ్చావనుకో, ఒక ముద్ద భోజనంతో పంపిస్తాడు. మనం వచ్చిన దానిని బట్టే దేవుడు మనల్ని తిరిగి పంపిస్తాడు. కనుక నేనైతే మీరందరూ తృప్తిపరచబడి, దేవుని చేత దర్శించబడి, దేవుడు మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తూ సఫలపరచబడి సమాధానంతోనే పంపించాలని నేను ఆశపడుతున్నా. ఒకవేళ మీరు కూడా అలాగే ఉంటే దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకోసమంటే దేవుడు ఎక్కడో ఒక చోట మంచి వాగ్దానం చేశాడు. ఏమన్నాడంటే, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుతాను అని. ఎక్కడో తెలుసా? యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయం దగ్గర దేవుడు ఈ మాట చెప్పాడు. ఆయన బ్రతిమలాడాడు, అయ్యా ఇక్కడుండి ప్రార్థన చేస్తే నువ్వు ఆలకిస్తావా? నీ మందిరం ఉన్న దిక్కునకు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు ఆలకిస్తావా? వాళ్ళు ఇక్కడుండి ప్రార్థన చేస్తే ఇక్కడున్నప్పుడే ప్రార్థన ఆలకిస్తానన్నాడు. ఒకవేళ వాళ్ళు ఇక్కడి నుంచి చెదిరిపోయారనుకో, వాళ్ళు నీ మందిరము తట్టు తిరిగి, నీ పరిశుద్ధ పట్టణం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా నేను ఆలకిస్తానన్నాడు. అందుకే దానియేలు గారు ఎలా ప్రార్థన చేసేవాడు తెలుసుగా? మేడ మీదకి వెళ్ళిపోయి తలుపులు తెరిచేసేసి యెరూషలేము వైపు గుమ్మాలు తీసి అక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. దేవుని పట్టణం తట్టు తిరిగి. అందరికీ అది సాధ్యం కాదు కనుక నిజంగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడండి. యెరూషలేములోకి ఆ ఏడ్పుల గోడ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే ప్రార్థన చేస్తే వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎందుకోసం అంటే దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆకాశము భూమి గతించిపోయినా నా మాట మరి ఎలలేంగా బాబు అంత దూరం అని అనుకుంటే ఆయనే వచ్చాడు ఇక్కడికి. అక్కడ గోడే ఉంది, ఇక్కడ దేవుడే ఉన్నాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి స్తోత్రం. అక్కడేముంది? వాగ్దానమే ఉంది. ఇక్కడ వాగ్దానం ఇచ్చిన వాడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి. ఈ విశ్వాసంతో మీరు ప్రభువుని అడగండి. ఈ విశ్వాసంతో ఈ 7 దినాలు ప్రభు సన్నిధిలో ఉండండి. 7 వారాలు దేవుడు ముగించే లోపే కార్యాన్ని
జరిగిస్తాడు. ఏ ఆశతో నీవు వచ్చావో ఒక భారంతో మీరు రండి దేవుని దగ్గరికి. ఒక భారంతో రండి దేవుని దగ్గరికి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని సర్వ సమృద్ధితో మరింత కృపతో దేవుడు నింపుతాడు. సరే, మంచిది, దేవునికి స్తోత్రం. ఇవి మనకి సంతోషాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించేటటువంటి మనోహరమైన పండుగలాగా మనం ఎంచి దేవుని సన్నిధిలో వినయ భయభక్తులతో దేవుని పాదాల దగ్గర ఉందాం. ప్రభు మన వినయాన్ని, మన విధేయతని, మన సాత్వికాన్ని ప్రభు చూడాలి. మన కార్యాన్ని ప్రభువారు నెరవేర్చాలి. దేవుడు ఎవరికైనా ఒక కార్యాన్ని చేసేటప్పుడు ముందు వాళ్ళ ప్రవర్తన చూస్తాడు. సుమా, వాళ్ళ ప్రవర్తన చూస్తాడు. దేవుడు హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఏం చూశాడు? ఏమండి? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశా. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశా. నీ ప్రార్థనను నేను ఆలకించా. యెషయా గ్రంథంలో చెప్తాడు, వారి ప్రవర్తన ఫలమును అంటాడు కదా. చదువుతారా ఒకసారి దేవుని వాక్యంలో? పరిశుద్ధ గ్రంథంలో నుండి 57వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనం ఒకసారి చూడండి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదు, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడికి స్తోత్రం. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడట? ఏమన్నాడండి? నేనే వారిని స్వస్థపరుస్తానని యెహోవా సెలవిస్తున్నాడు. ఎప్పుడు స్వస్థపరుస్తాడు? దేవుడు మొట్టమొదట నీకేదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు, నీలో ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలనుకున్నప్పుడు మొట్టమొదటి చూసేది ఏంటో చూసారా? ప్రవర్తన. ఏం చేస్తాడు? ప్రవర్తన. కొంతమంది దేవుడి దగ్గరకు వచ్చి ముఖస్తుతి చేస్తారట. ఏం చేస్తారు? అమ్మ విన్నారా? ఏం చేస్తారు? ముఖస్తుతి. ఎక్కడది? 78వ కీర్తనలోన చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం దేవుని వాక్యంలో 78వ కీర్తన 37వ వచనం చూడండి అమ్మ. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి అనంది కదా. ఏమండి? ఏమన్నారు చెప్పండి? ఏం చేశారు వాళ్ళు? నోటి మాటతో ముఖస్తుతి చేశారట. వారు తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఒకవేళ ఇలా వచ్చామనుకోండి, దేవుడికి తెలియదా మనం సుత్తి కొడుతున్నామో, లేకపోతే ఏదో ముఖస్తుతి చేస్తున్నామో, అవసరం కోసం దేవుడిని ఏదో పొగుడుతున్నామో దేవుడికి తెలియదా? హృదయ రహస్యములను ఎరిగిన వాడు ఆ సంగతిని గ్రహించక ఉంటాడా? చెప్పాలి. హృదయ రహస్యాలే ఎరిగిన దేవుడు. మన నోటికి మాటే రాక మునుపు, తలంపు పుట్టక మునుపు సమస్తం ఎరిగినటువంటి దేవుడికి తెలుసు కదా. కాబట్టి దేవుని సన్నిధిలో వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటయ్యా అంటే, నోటి మాటతో వారు ఆయనను
ముఖస్తుతి చేశారు. ముఖస్తుతి అంటే అర్థం ఏంటి? ముఖం ముందు పొగట్టం అని అర్థం. నిజంగా వారి హృదయం అలాగే ఉందా? దేవుని విషయంలో వారి హృదయం అలాగే ఉందా? దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళు తిప్పిన కారణం ఏంటో తెలుసా? 4 కారణాలు ఉన్నాయి. దేవుడు వారిని 40 సంవత్సరాలు తిప్పటానికి 4 కారణాలు. అందుట్లో ఒక కారణం ఏంటంటే వారి హృదయములో ఉన్నదేదో తెలుసుకోవాలనంట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలోని చదువుతారా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా, చదవండి. తల్లి 2వ వచనం అమ్మ, 2వ వచనం అనుకుంటా, చూడండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు నడిపించాడంట 40 సంవత్సరాలు? చెప్పాలి ఒకసారి. నీవు ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో, నీవు ఆయనలో ఆజ్ఞలను గైకొంటావో లేదో. కొంచెం కొద్దిగా ముందుకు రండి, లేకపోతే ఈ పక్క వచ్చి కూర్చోవచ్చు. కొంచెం ఆయన ఆజ్ఞలు గైకొంటావో లేదో, ఆయన ఆజ్ఞలు గైకొంటావో లేదు, అది తెలుసుకోవాలి. నీ హృదయంలో ఏముంది, నీ నోట్లో ఏముంది అంటారు. దేవుడు యథార్థవంతులు ఎందు ఇష్టపడుతున్నాడు అంది. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు అని ఉంది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో అక్కడికి వచ్చిన మనం దేవుని ఆశీర్వాదం పొంది వెళ్ళాలంటే మనం చేయాల్సినటువంటి ఒక మంచి పని ఏంటంటే ముఖస్తుతి చెయ్యొద్దు. ఎవరికి? మనిషి ముందు ముఖస్తుతి చేసామనుకోండి, వాడు గంపడైపోతాడు. ఎందుకని మనసులో ఏముందో వాడికి తెలియదుగా, మనిషికి తెలియదుగా. మన ఇంద్రుడండి, మన నాయకుడు చంద్రుడండి, అదండి ఇదండి అని చెప్పారనుకోండి, ఆయన గంపుడు అయిపోవచ్చు. కానీ ఒకవేళ అదే దేవుని ముందు చెప్పామనుకోండి, రేయ్ ఎందుకురా నాకు ముఖస్తుతి చేస్తావు, నీ మనసు నాకు తెలియదా, నీ తలంపు నాకు తెలియదా అంటాడు దేవుడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ముఖస్తుతి చేయకూడదు. దేవుని దగ్గర యథార్థమైన హృదయంతో మనం ప్రభువుని ఆరాధన చేద్దాం, ప్రార్థన చేద్దాం, దేవాది దేవుని మహిమ పరచుదాం. ఇశ్రాయేలీయులు చేసిన పనేంటో చూసారా? నోటితో వారు ఆయనను ముఖస్తుతి చేశారు, తమ నాలుకలతో ఆయనను బొంకారు. నాలుకలతో బొంకారట. ఇది దేవుడికి నచ్చల, ఇది దేవుడికి ఇష్టం అనిపించల. వారి ప్రవర్తనను చూశాడు, వారు పలికే మాటను చూశాడు. వారి ప్రవర్తన ఒక రకంగా ఉంది, వారు పలికే మాట ఒక రకంగా ఉంది. దేవుడికి అది అంగీకారం కాల. కాబట్టి ప్రియులారా, దేవుడు వారిని 40 సంవత్సరాలు తిప్పాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు తిప్పాడు. ఎందుకోసం? వారిలో సరైన మార్పు వచ్చే వరకు దేవుడు వారిని తిప్పుతూనే ఉన్నాడు. మీరు ద్వితీయోపదేశకాండంలోనే ఈ మాట చదువుతారు. చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథం ఒకసారి చదివితే ఈ మాటలో మనం చూడవచ్చు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. అంతటా యెహోవా
ఎలాగూ సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు. ఏమన్నాడండి? ఇక చాలే అన్న. లేకపోతే ఇంకెన్ని రౌండ్లు పడేయో దాని చుట్టూ చెప్పాలి. గానుగెద్దు తిరిగినట్టుగానే తిరుగుతున్నారు. ఎన్ని రోజులు ప్రయాణం? చాలాసార్లు చెప్పాను నేను మీకు, 11 రోజులే ప్రయాణం. కనాను పొలిమేరలోకి వెళ్ళాలంటే వాళ్ళ ప్రయాణం ఎన్ని రోజులు? 11 రోజులే. ఒకవేళ ప్రభువు చెప్పినట్టుగా ఎర్ర సముద్ర మార్గం గుండా వెళితే చుట్టూ దారి అవుద్ది. ఆ చుట్టూ దారి వెళ్ళటానికి 40 రోజులు పడుద్ది. వారు షార్ట్కట్లో వెళ్ళిపోతే 11 రోజులే, 12 రోజు పొలిమేరలో పడిపోతారు. ఒకవేళ చుట్టూ దారి దేవుడు చెప్పినట్టుగా ఫిలిస్తీన్ల మార్గం, ఎర్ర సముద్ర మార్గం గుండా వారు ఒకవేళ వెళితే 40 రోజులు పడుద్ది. కానీ వాళ్ళు ఎంతకాలం తిరిగారు? ఎక్కడ తిరిగారు వాళ్ళు? 40 సంవత్సరాలు. ఏమండి, ఎక్కడ తిరిగారు? గానుగెద్దు తిరుగుద్ది కదా, గానుగెద్దు తిరుగుద్ది. ఎక్కడ తిరుగుద్ది? దాని చుట్టూతో తిరుగుద్ది. ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా ఎక్కడ ఉంటుంది? మళ్ళీ అది అక్కడే ఉంటుంది. ఎందుకని? చుట్టూతో తిరిగింది. ఒకవేళ చుట్టూ తిరగకోకుండా స్ట్రైట్గా దారిలో వెళ్ళిపోయింది అనుకోండి, కనీసం విజయవాడని వెళ్ళిపోతుంది. విజయవాడన్న వెళ్ళిపోతుంది. ఉదయం మొదలుకొని సాయంకాలం లోపు ఎంత నెమ్మదిగా నడిచినా విజయవాడ చేరుకుంటుంది. కానీ ఎక్కడుందంటే గానుగ చుట్టూతో ఉంది. కారణం ఏంటంటే దాని చుట్టూనే తిరిగింది, దాని చుట్టూతో తిరిగింది. ఇశ్రాయేలీయులు కూడా ఆ మన్యము చుట్టూతో తిరిగారు. తిరిగి 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 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, చాలే, తిరిగింది చాలే, ఉత్తర దిక్కుకు తిరగండి అని చెప్పాడు. ఇప్పుడని తిరగండి అటని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారి ప్రవర్తనను చూస్తున్నాడట. తర్వాత అన్నాడు, వారిని స్వస్థపరచుతును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారందరినీ ఓదారుస్తాను, వారిలో కృతజ్ఞతా బుద్ధిని పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రం. దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పి దేవుడు అన్నాడు, నేనే వారిని స్వస్థపరుస్తాను. కాబట్టి దేవుడు ఒక అద్భుతం చేయాలి అనుకున్నప్పుడు దేవుడు చూసేది ఏంటో తెలుసా? మన ప్రవర్తన చూడాలి. మన ప్రవర్తన చూస్తాడు. చాలా కష్టం వచ్చింది, చాలా శ్రమ వచ్చింది, ఏమి చెయ్యాలో కూడా తెలియలా, ఎలా చేయాలో కూడా తెలియలా. అంతే, దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. వీళ్ళుంటే చాలు అనుకున్నవాడు అందరిని వదిలేసేసి ఒంటరిగా ఒక్కడే కూర్చున్నాడు. ఇంకెవరు లేరు. పాపం ఆ దీన స్థితిని చూసి ఒక ఆయన వచ్చాడట, ఒక నరుడు అక్కడికి వచ్చాడట. ఇంకా ఎవరు లేరు కదా, ఉన్నది ఒక్కడే కనపడ్డాడు. ఆయన ఎవరో కూడా ఈ పెద్ద మనిషికి తెలుసు, ఎందుకంటే అనుభవజ్ఞుడే కదా. కాబట్టి వచ్చినటువంటి వాడు నరునిలాగా వచ్చినా ఎవరో తెలుసు ఆయనకి. ఆ వచ్చినటువంటి వానిని గట్టిగా పట్టేసేసుకున్నాడు. పట్టుకున్నాడండి? ఆయన కాళ్ళు పట్టుకున్నాడంట. ఎక్కడ పట్టుకున్నాడు? పాదాలు పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకుని ఏమన్నాడు? చెప్పాలి ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించాలి అంటున్నాడు. ఆశీర్వదించకపోతే అన్నాడు, నిన్ను వదిలిపెట్టను అన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించాలి అన్నాడు. ఏమయ్యా ఆశీర్వదించకపోతే ఏంటంట, ఏం చేస్తావు అన్నాడు. నిన్ను వదిలిపెట్టనయ్యా, చంపేస్తాన్నాడు. చచ్చిపోయినా పర్వాలేదయ్యా, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను. నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను వదిలిపెట్టను అన్నాడు.
ఒక రాత్రంతా పెనుగులాడాడంట, ఏడ్చేస్తున్నాడు. కాసిన దెబ్బలు కూడా తగిలి, తొడగూడు వసిలింది, తుంటినరం తెగి పడిపోయింది. అయినా ఆశీర్వదించలేదు సుమా. ఏడ్చిన ఆశీర్వదించలా, మొరపెట్టిన ఆశీర్వదించలా, తొడగూడు వసిలిన ఆశీర్వదించలా, తుంటినరం తెగిన ఆశీర్వదించలా, రాత్రంతా బడి ఏడ్చిన ఆశీర్వదించలా. మరి ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అతనంటే, దేవుని వాక్యం చెప్పాడు కదా, నేను అతని ప్రవర్తన చూడాలన్నాడు. ఆశీర్వదించడానికి ఎవరిని చూడాలి? వాడిని అడగేంటో చూడాలి. ముందు ఏడిస్తే సరిపోదు, మొరపెడితే సరిపోదు, కన్నీరు విడితే సరిపోదు. నేనే అతనిని ఆశీర్వదించాలంటే వాని నడక కూడా చూడాలి, వాని ప్రవర్తన కూడా చూడాలన్నాడు. అనుకుని అప్పుడు ప్రారంభించాడు ఇంటర్వ్యూ. అయ్యా తమరి పేరేంటి అన్నాడు. ఏమన్నాడు? గట్టిగా చెప్పాలి. యాకోబు అన్నాడా? ఏమన్నాడు వచ్చిన ఆయన? అది ఆ మాట చెప్పండి. ఏమన్నాడు ఆయన? నీ పేరేమిటి అని అడిగాడట. చాలాసార్లు మనం ఈ సందర్భం గుర్తు చేసుకున్నాం, కానీ సమయానికి ఇది అవసరమే. నీ పేరేమిటో చెప్పు అన్నాడట. ఎందుకని? ఇదే మాట ఇంతకుముందు ఒక ఆయన అడిగాడు. అడిగిన ఆయన ఎవరో? గుడ్డివాడు, మందదృష్టి కలిగిన వాడు. ఆయన అడిగాడంట, బాబో నీ పేరేంట్రా అని. ఏం చెప్పాడు? అమ్మా చెప్పాలి. ఏశావు. చెప్పండి. ఏశావు అను. మాట్లాడలేదు మీరు. ఏమని చెప్పాడండి? ఏశావను నీ పెద్ద కుమారుణ్ణి అన్నాడు కదా. చూడండి 18వ వచనం. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవు ఎవరెవని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. ఏమన్నాడండి? ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుణ్ణి. నిజమేనా? నిజమేనా అండి? ఏశావును నీ జ్యేష్ఠ కుమారుని అంటే ఆయన అన్నాడు. రెండవ ప్రశ్న, కుమారుడా ఇంత శీఘ్రంగా నీకెట్లా దొరికిందిరా నానా అన్నాడు. రెండవ ప్రశ్న ఏంటి? ఇంత శీఘ్రంగా నీకెట్లా దొరికింది? నువ్వెవరవై అంటే, ఏశావును నీ పెద్ద కుమారుని, లేవు లేచి తీసుకొచ్చిన ఆహారం తిను, నన్ను దీవించు అన్నాడు. అప్పుడు నేను ఇందాక కదరా చెప్పింది, బ్రేక్ఫాస్ట్ టైంలో చెప్పాను, బాగా చెప్తే లంచ్ టైంకి తీసుకొచ్చేసావు. నా ఉద్దేశం ప్రకారం అయితే డిన్నర్కు తీసుకొస్తావు అనుకున్నాను. ఎందుకోసమంటే తిరిగి ఎక్కడో పట్టుకురావాలి కదా, కొట్టుకురావాలి కదా, ఆలస్యం అవుద్ది, అరణ్యానికి వెళ్ళాలి. నేను ఇందాక చెప్పానో లేదు, అప్పుడే వచ్చేసింది. ఏంటి అసలు ఎట్లా జరిగింది ఏంటి అని అడిగాడట. రెండవ ప్రశ్న ఏమన్నాడు? ఇంత త్వరగా ఇంత శీఘ్రంగా అది నీకెట్లో దొరికెనో అడుగగా అతడు అన్నాడంట, నీ దేవుడైన యెహోవా. అబ్బో, ఇక తిరుగులేని అబద్ధం. దేవుడి మీద చెప్తే ఎవరు నమ్మరండి కదా. మన అబద్ధాల కోసం ఎవరిని వాడుకుంటాం? ఎవరిని అడ్డం పెడతాం? దేవుణ్ణి కూడా వాడుకుని అబద్ధాన్ని బలపరుచుకునేటటువంటి ప్రబుద్ధులు మనం. మన అబద్ధాన్ని సక్సెస్ చేసుకోవటం కొరకు, మన అబద్ధాన్ని ప్రూఫ్ చేయటం కోసం, నమ్మించటం కొరకు ఎవరిని అడ్డం పెడతామంటే పాపం దేవుణ్ణి కూడా అడ్డం పెడతాం. పెట్టేశాడు. ఏమన్నాడండి? నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దానిని రప్పించుట
చేతనే. అబ్బా, ఇంత పకడ్బందీగా అబద్ధం ఆడితే ఏ తండ్రి నమ్మడండి? నమ్మేశాడు. తడివి చూస్తేనేమో వేషం వేశాడు. తర్వాత మాట చెప్పే విధానంలో కొంచెమైనా తడబాటు లేకోకుండా ఎన్నిసార్లు మనోడు మిమిక్రీ చేశాడో, ఎన్నిసార్లు రిహార్సల్ వేసాడో కదా, ఎన్నిసార్లు ఆయనను అలా డిటో దింపేయటానికి ప్రయత్నం చేశాడో. ఒకసారి తయ్యి ఉండదు బహుశా, నేను అనుకోవటం. వాళ్ళ అమ్మగారు అదంతా ప్రిపేర్ చేసేటప్పుడు అక్కడ అది ప్రిపేర్ అవుతుంటే ఇక్కడ ఈయన ప్రిపేర్ అవుతున్నాడు. ఎట్లా వెళ్ళాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలా తండ్రిని కన్విన్స్ చేయాలి, ఎలాగో దీవెన పట్టుకురావాలి, ఇలాంటిదంతా ఈ అయ్యగారు ఇక్కడ ప్రాక్టీస్ చేసి చేసి బై హార్ట్ చేసి 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 కంఠోపాఠం పట్టి 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 చక్కగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఎంత చక్కగా నమ్మించేసేసాడండి. ఆయనకి కొంచెం డౌట్ వచ్చింది. ఒరే, ఈ స్వరం ఎంత కొంచెం తేడాగా ఉందంటే, ఏంటన్నా జలుబు చేసిందని ఏదో చెప్పుంటాడు మనవాడు. కాలం సీజన్ మారుతుంది కదా, జలుబు చేసిందిరే. స్వరం అయితే యాకోబులాగా ఉంది కానీ మొత్తం అయితే ఏశావులాగా ఉంది అబ్బాయి, ఇంకా డౌట్ లేదులే అనుకుని ఆయన ఏం చేశాడు? దీవించేశాడు. అవి తీసుకుని దేశం వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఈ క్వశ్చన్ మరుగున పడిపోయింది అనుకున్నాడు, ఈ సమాధానం మరుగుపడిపోయింది అనుకున్నాడు, ఇది మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకానికి రాదనుకున్నాడు. ఇది అడిగేవాడు ఎవడో లేడు అనుకున్నాడు. సంవత్సరం అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 20 అయిపోయింది, పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టేశారు, బాగా విస్తరించాడు, వ్యాపించాడు, ప్రబలేడు, ఆశీర్వాదం పొందాడు, చాలా చాలా సంపాదించుకున్నాడు. ఇక నాకే ఇంకా లేదులే అనుకున్నాడు. మళ్ళా రిటర్న్ అయిపోయాడు. అప్పుడు మళ్ళీ ఇదే క్వశ్చన్ వచ్చింది. వస్తుందా చెప్పాలి? వస్తుందా? మనము ఆడేసి మానేసినది మళ్ళీ మన ఎదుటికి వస్తుందా? వాడేసి పడవేసింది మళ్ళీ మన నెత్తి మీదకి వస్తుందా? ఈ లోకంలో రాకపోయినా ఇంకో చోటుకి వెళ్ళినాకైనా వస్తుంది. వస్తుందా రాదా? వస్తుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒకడు ఉన్నాడు, అదోనీ బెజెక్ అంట ఆడి పేరు అదోనీ బెజెక్ అంట. చూడండి ఒకసారి దేవుని వాక్యంలో. మీరు ఒకసారి కాస్త అర్థవంతంగా ఉండాలంటే, మీకు తెలియాలంటే 5వ వచనం చదవండి. వారు బెజెకులో అదోనీ బెజెకును చూసి వానితో యుద్ధం చేసి కనానీయులను పెరిజ్జీయులను హతం చేసిరి. అదోనీ బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వేళ్లను కోసిరి. అప్పుడు అదోనీ బెజెకు తమ కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొనుచుండిరి. ఏమండి, అదోనీ బెజెక్ అనే అతనట యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయించి 70 మంది రాజులను జయించి 70 మంది రాజులను తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి ఎంత దుర్మార్గ పని చేశాడు చూశాడా? చంపలాలని. మరేం చేశాడు? కాళ్ళకి చేతులకున్న బొట్టను వేళ్ళను కోసేసాడంట. ఇంకెందుకు పనికి వస్తాడండి వాడు? కాళ్ళకి చేతులకున్నటువంటి బొట్టను వేలు కోసేస్తే ఆ వ్యక్తి ఇంకా ఎందుకు పనికి వస్తాడు? 4 వేళ్ళు ఈ పక్కనున్న ఈ వేలు లేకపోతే ఈ 4 వేళ్ళకి ఏం కాదు. నడవాలి అంటే 4 వేళ్ళు కింద ఉన్న బొట్టన వేలు అనేది లేకపోతే నడక సరిగా. కాబట్టి పనికి రాదు, యుద్ధానికి పనికి రాదు, కాళ్ళు నడవటానికి పనికి రాదు. అలాంటి ఒక దిక్కుమాలిన దీన స్థితి. అంతా బాగుంది కానీ అసలైంది లేకోకుండా పోయింది.
వాడు బల్ల దగ్గర రొట్టె ముక్కలు పడేస్తే కుక్క పిల్లలు ఏరుకున్నట్టుగా ఏరుకుని చేత్తో పట్టుకోవటానికి లేక ఇట్టిట్ట కష్టపడి తీసుకుని తింటా ఉంటే మనోడు హ్యాపీగా ఆనందించేవాడు. కుక్కకే తింటదండి, చక్కగా చేతులతో తీసుకుని హ్యాపీగా తింటుందా? మరేం చేస్తుంది? నోటుతో తీసుకొని తింటుంది. పాపం చేతి పట్టుకోవటానికి లేవు, అట్లా గిరాటేస్తూ ఉంటే వాటిని తన్నుకులాడి తీసుకుని వేళ్లతో అట్ట తీసుకుని అట్లా తిని వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటే, హింస పడతా ఉంటే చూసి మనోడు వికటాటాసం చేసేవాడు. ఒక రోజున అదే టైం వీడికి వచ్చిందండి. చూడండి, నా భోజనపు బల్ల కింద ఏరుకొనుచున్నారు, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చాను. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు వీడు దొరికాడు. వీడికి జరిగిన శిక్ష అంటే చూసారా, అలాగే చేతులు కాళ్ళు యొక్క బొటన వేళ్ళు కోయబడితే అదే స్థితిలోనికి తాను వెళ్తే ఇప్పుడు అంటున్నాడు, అయ్యో దేవుడు నేనేం చేశానో అదే మళ్ళా నా నెత్తి మీదకి రాజేశాడు. నేనేమి చేశానో అదే దేవుడు నా నెత్తి మీదకి తీసుకొచ్చాడు. అవును, ఎవరు తెచ్చినా తేకపోయినా తెచ్చే ఆయన ఉన్నాడు. ఈ లోకంలో పట్టుబడినా పట్టుబడకపోయినా పట్టుబడే స్థలం ఒకటి ఉంది. మనుషులకి దొరకపోయినా దేవుడికి ఖచ్చితంగా మనుషులు దొరుకుతారు. కాబట్టి ప్రియులారా, అక్కడైనా సరే నువ్వు ఖచ్చితంగా నీ యథార్థతను ఒప్పుకోవాల్సిందే. ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, అక్కడైనా ఒప్పుకోవాల్సిందే. కానీ అక్కడ ఒప్పుకుంటే ఏం జరుగుద్ది? ఏమండి, అక్కడ ఒప్పుకున్నారనుకో ఏం జరుగుద్ది? ఏం క్షమాపణ దొరుకుద్దా? సింహాసనం దగ్గర ఒప్పుకున్నారండి, క్షమాపణ దొరుకుద్దా? దేవుడు పోన్లే ఇప్పుడు ఒప్పుకున్నావు, క్షమించాను, నరకానికి పంపలే, పరలోకానికి పో అంటాడా? కుదరదుగా. ప్రకటన గ్రంథం 19 అధ్యాయాలు మనం ఈ మాట చదువుతాం, 20 అధ్యాయాలు చదువుతాం కదా ఈ మాట. అందరూ అక్కడ నిలబడ్డారు అని దేవుని వాక్యలో. అది మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. చూడండి, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. ఎవరు నిలబడ్డారంటండి? అబ్బా, అందరూ అక్కడ నిలబడిపోయారు. ఇక అంతే. కాబట్టి అందరూ అక్కడ నిలబడాల్సిందే. ఒక ఆపత్కాలమో ఒక కష్టకాలం వచ్చినప్పుడు యాకోబు ఎలాగూ దేవుని ఎదుట నిలబడ్డాడో అలాగూ ప్రతివారు నిలబడాల్సిందే. ఈ లోకంలో ఏశావు దగ్గర నిలబడినట్టు నిలబడతారు, ఇస్సాకు దగ్గర నిలబడినట్టుగా నిలబడతారు. కానీ అక్కడ మాత్రం ఎవరి మట్టుకు వాళ్ళే నిలబడతారు. కాబట్టి ప్రియులారా, దేవుడు అతని ప్రవర్తన చూడాలనుకున్నాడు. ఏమడిగాడు? బాబు నీ పేరేంటో ఒకసారి చెప్పు అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడు? ఈ మాట అడగటంలోనే ఆయనకి ఎక్కడ లేని పశ్చాత్తాపం వచ్చి ఉంటుంది, బాధ వచ్చి ఉంటుంది, వేదన వచ్చి ఉంటుంది, దుఃఖపడి ఉంటాడు, ఏడ్చుంటాడు. ఇప్పుడు దాకా ఏడ్చిన దానికంటే గట్టిగా ఏడ్చుంటాడు. ఇప్పుడు దాకా ఎందుకోసం అంటే పాపమును గూర్చి పశ్చాత్తాపడేటప్పుడు పడే చింత మామూలుగా ఉండదు. దాన్ని ఎవరు ఆపలేరు. పాపమును గూర్చి పశ్చాత్తాపడ అన్న ఒకసారి చెప్పాడు. అమ్మా ప్రార్థన చేయి అన్నారంట అయ్యగారు. రక్షణలో కూర్చున్నారంట ఒక ఆమె. రక్షణ పొందటానికి ప్రార్థనలో కూర్చుంటే అమ్మా ప్రార్థన చేయంటే మామూలుగా ప్రార్థన చేస్తాను, ఇంకా చెయ్యమంటే ఇంకేం చేయనయ్యా ప్రార్థన చేస్తానున్నానుగా అందంట.
ఒక మధ్యరాత్రి కాలంలో ఆ దేవుని సేవకుడు ప్రార్థన నడిపిస్తానడట. అమ్మా, ఇంకేమన్నా పాపాలు ఉంటే గుర్తు చేసుకో, దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో, దేవునితో సమాధానపడు, దేవుని సందరికి క్షమాపణ అడగమ్మా అని గట్టిగా ప్రభువుని అడగమని చెప్పాడట. అప్పుడు చేశానయ్యా, చేస్తానున్నానయ్యా, ఒప్పుకుంటానున్నానయ్యా అందంట. కాస్త అంత అందరు పడుకున్నారు, సద్దుమణికిపోయింది. కొల్లు నేడవటం మొదలెట్టిందంట ఆమె. అప్పుడు దాకా చాలా సైలెంట్గా, స్టైల్గా, సింపుల్గా, చిన్నగా ప్రార్థన చేసి ఆమె కొగ్గోలు పెట్టి ఆడవటం మొదలుపెట్టిందంట. అయ్యో, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. తెల్లారేదాకా ఏడుస్తానుందంట. తెల్లారే వరకు ఏడుస్తానుందంట. తెల్లారిన తర్వాత పాస్టర్ గారు అడిగారంట, అమ్మా ఏమైంది, రాత్రి నుంచి ఏడుస్తానున్నావు, ఏమైంది, ఏం జరిగిందమ్మా అని అడిగాడంట. అయ్యా చెప్పలేనయ్యా అందంట. ఏంటమ్మా ఏం జరిగింది ఏంటంటే, ఏమి లేదయ్యా, ఇంకొక వ్యక్తితో నాకు సహవాసం ఉంది, నా భర్తను చంపేయాలని గోడ మీద పాకి బల్లిని కొట్టి కూరలు వేసి వండాను. ఎందుకోసమంట, చికెన్ కూర తీసుకొచ్చి బల్లిని చంపి అందుట్లో వేసి వాడిని చంపటానికి వేసిందంట. మరి చచ్చిపోయాడు బతికాడు వ్యవహారం నాకైతే బాగా తెలియలేదు. కానీ ఇప్పుడు ఆ మారు మనసు పొందడానికి ప్రభు సందులో ప్రార్థనలో కూర్చుంది. ప్రార్థనలో కూర్చుంటే అంతా మామూలుగా ఒప్పుకుంది. అది జరిగి ఎప్పుడో, కానీ ఇప్పుడు గుర్తు చేశాడు దేవుడు. గొల్లు నేడవటం మొదలుపెట్టింది. తెల్లారేదాకా ఏడుస్తానుంది. ఏడ్చి 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 ఆ దుఃఖం అంతా పోయే వరకు, ప్రభు సమాధానం ఇచ్చే వరకు, ఆ దోషారోపణ, ఆ మనస్సాక్షి చేసే నేరారోపణ పోయే వరకు ఏడుస్తూనే ఉందటండి. ఆ మనస్సాక్షి కాస్త తేలికైన తర్వాత అప్పుడు ఆపింది. మీకు తెలుసా, పాపమును గూర్చిన ఒప్పుకోలు అంత బాగా ఉంటుంది. చాలామందికి అది రావట్లా. అందుకోసమే ప్రార్థన చాలా నీట్గా, ప్రార్థన చాలా సైలెంట్గా, ప్రార్థన చాలా యుక్తిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు దర్శించాలి మనం. దేవునికి స్తోత్రం. మన కన్ను కన్నీరు వనకాలి, మన స్వరం దుఃఖరవం చేయాలి. గుండె పగిలినంత బాధ మనం ప్రభు పాదాల దగ్గర పొందాలి. అప్పుడే ప్రభు మన ప్రవర్తన చూసి మనకు తగిన ఫలాన్ని ఇస్తాడు. గొల్లు నేర్చుంటాడయ్యా, ఈ మాట ఒకప్పుడు నా తండ్రి అడిగాడు, అతడు అంధుడు కనుక చెప్పాను. ఏం చెప్పాను? అయ్యా నేను నీ పెద్ద కుమారుణ్ణి వేశాను. ఇంకొక మాట కూడా అడిగాడు, ఇంత శీఘ్రంగా ఎలా దొరికిందిరా బాబు నీకంటే, నీ దేవుడని యెహోవా నా దగ్గరకు తీసుకొచ్చాడు అని చెప్పానయ్యా. కళ్ళు నేర్చి ప్రార్థన చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవర్తనను చూశాడు, పాపమును క్షమించాడు. ప్రవర్తన చూశాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రవర్తన చూశాడు, స్వస్థతనిచ్చాడు. ప్రవర్తన చూశాడు, కార్యసిద్ధిని కలిగించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసేటటువంటి మనం ప్రవర్తనను ప్రభు ఎదుట కనపరుచుకోకుండా, సరైనటువంటి ఒప్పుకోకుండా ప్రభు దగ్గర ఏదైనా మనం అడిగితే, ప్రభువును మనం పొగిడితే, నువ్వు చేయగలవయ్యా, సముద్రాన్ని పాయలు చేయలేదా, ఆకాశం నుంచి ఆహారం తీసుకురాలేదా, బండం తేలేదా, ఇట్లాంటి మాటలు మనం ఉపయోగిస్తే ఏంటో తెలుసా? ముఖస్తుతి చేస్తున్నాం. ఎవరికి? మాసిలబెన్ గారు చక్కని పాట రాశాడు. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమే, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశ ఏ
ఆవేదనిదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలో నడిపించునానా ఆత్మార్పణ చేయకయే ఆశించితి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమే ఆశా నిరాశ ఆవేదనిదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడే. అందరూ ఒకసారి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆత్మను దేవునికి అర్పణ చేయకోకుండా, బలిపీఠం మీద పెట్టుకోకుండా, దేవుని పాదాల సన్నిధిలో దేవుని దైవాగ్ని చేత కాల్చబడుకోకుండా దేవునితో ఒక సహవాసానికో సాంగత్యానికో మనం పూనుకుంటే మన ఆశ నిరాశ అయిపోతుంటే, మన ఆవేదన అధికమైపోతుంది. కానీ ఎవరు తమ పాపమును ప్రభు దగ్గర ఒప్పుకుంటారో ఆయన నమ్మదగినోడు, నీతిమంతుడు కనుక వారిని ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. నిన్న హగ్గయి గ్రంథంలోంచి నేను చాలా విషయాలు కడవకుల్లో 3 రాత్రులు చెప్పాను హగ్గయి గ్రంథాన్ని గురించి. ఆఖరి మాట ఒక మాట మనం చదువుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలోనికి వెళ్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట చూడండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చదువుదాం. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ఏమండి, ఉన్నదా అంటే లేదు. కొట్లలో ధాన్యం ఉన్నదా అంటే లేదు. హగ్గయి గ్రంథంలో ఏం జరిగింది? లేదు. చదవండి. ద్రాక్ష చెట్లైనా, అంజూరపు చెట్లైనా, దానిమ్మ చెట్లైనా, ఒలీవ చెట్లైనా ఫలించకపోయెను కదా అంటే అవును, ఫలించలేదు అన్నారు. ఇప్పుడు దేవుడు అన్నాడు, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తా. దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎప్పుడు? కొట్లలో ధాన్యం ఉందా? లేదు బాబు, లేదో. మరి వేశారా? విత్తనం వేశారా? వేయకపోవటం ఏంటండి? వేసామండి, విస్తారంగా విత్తామండి అన్నారు. మరి ధాన్యం ఉండాలిగా, విస్తారం విత్తితే. విస్తారంగా విచ్చాం కానీ సార్ కొంచెమే పండింది అన్నారు. ఎంత పండిందంట? విస్తారంగా విత్తాం కానీ ఆయన కొంచెమే పండిందన్న. అందుకోసం కొట్లలో ధాన్యం లేదు. మరి మీ అంజూరపు చెట్లు, ఒలీవ చెట్లు ఏమన్నా కాయలు కాసినాయా అంటే లేదండి. మరి వేసారా? తోటలు వేసారా? వేసామండి. నాట్లు వేసామండి, తోటలు వేసామండి, వాటి ఎరువు కట్టామండి, నీరు కట్టామండి, కాపు పెట్టామండి, అన్నీ చేసామండి. మరి ఫలాలు ఎందుకు రాలేదంటే తెలియదండి అన్నారు. అప్పుడు అన్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి. అదేగా మొదటి అధ్యాయంలోని ఉపదేశం అంతే ఏంటి? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అన్నాడు. హగ్గయి అనే ప్రవక్తను పంపించాడు. 6వ నెలలో పంపించాడు. 7వ నెలలోకి వెళ్ళి ఉపదేశం చేశాడు. ఉపదేశాన్ని విన్నారు. వెంటనే చేసిన పని ఏంటో చూసారా? మీరు దేవుని వాక్యం 12వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం. తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించారట. ఏం చేశారండి? దేవుని మాటల్ని ఆలకించారు. 14వ వచనం మనం చదువుతాం. కాదు ఆ వచనమే చదవండి.
యెహోవా ప్రవక్తను అగ్నిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనుకున్నారట. ప్రభు మాటలు విన్నారు, తర్వాత ఏం చేశారు? భయభక్తులు కలిగి బ్రతకటానికి తీర్మానం చేసుకున్నారు. 15వ వచనం చూడండి. 15వ వచనం ఆఖరి మాట చదివితే, సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టారు. దేవుడికి స్తోత్రం. ఆలకించారు, భయభక్తులు పూనుకున్నారు, దేవుని మందిరపు పనిని ప్రారంభించారంతే. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. గట్టిగా చెప్పండి. ఏది మొదలుకొని? ఇదంటే ఏంటండి? దేవుని మాట ఆలకించాలి. ముందు వినాలి. ఏమనాలి? దేవుని మాట. దేవుడు ఏమన్నాడు? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అన్నాడు. మరి వీళ్ళు ఏం చేశారు? ఏం చేసామండి? ఏం చేసాం? బల్లేడు ఏం చేసాం అనలేదో. అవును ప్రభువా, మేము చేసింది తప్పే. ఆలకించటం అంటే ఏంటండి? దేవుని మాట ఆలకించటం అంటే ఏంటి? వారు ప్రభువు చెప్పింది విని నిజమే ప్రభు అని ఒప్పుకోవటమే ఆలకించటం అంటే. నిజమే ప్రభువా, మేము చేసింది తప్పే ప్రభువా, మందిరానికి పునాది వేశాం ప్రభువా, మా సొంత ఇల్లు కట్టుకోవటం మొదలుపెట్టాం ప్రభువా, మేము చేసింది తప్పేనయ్యా అని ఆలకించారట. రెండోది ఏంటి? ఇప్పటిదాకా దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. భయభక్తులు పూనుకున్నారట. దేవుడికి స్తోత్రం. దేవునికి లోబట్టం నేర్చుకున్నారు, దేవుని మాటకు విధేయత చూపించడం నేర్చుకున్నారు, దేవుని మందిర విషయంలో, దేవుని సన్నిధి విషయంలో దేవునికి లోబట్టం వాళ్ళు నేర్చుకున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని మాటను. అందుకే దేవుడు అన్నాడు, నా మాటలు నీవు ఆలకించాలని నేను ఎంతో కోరుకుంటున్నాను అన్నాడు. నా మాటలే ఒకవేళ నువ్వు ఆలకించినట్లయితే నీ సమాధానం నదిలాగా ప్రవహిస్తుంది, నీ నీతి సముద్ర తరంగంలాగా వెళ్తుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆలకించునోడంటే ఎట్లా ఉంటుందంటే, అప్పుడప్పుడు పిల్లలు మాట చెప్తే వినరు. ఏంట్రా ఇటు చెప్తే అటు వెళ్తున్నావు, ఇటు చెప్తే అటు చూస్తున్నావు ఏంటి? అది ఆలకించకపోవటం. ఆలకించటం అంటే అర్థం ఏంటి? ఏమి చెబుతున్నారో స్పష్టంగా వినటం, చెప్పినట్టుగా చేయటాన్ని ఆలకించటం అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు ఖచ్చితంగా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ కోరికను తీరుస్తాడు, నీ హృదయవాంఛను సఫలపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని మాట నీవు ఆలకించాలి. రెండో మాట, దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉండటానికి తీర్మానం చేసి దేవునికి భయపడాలి, దేవుని మాటకు భయపడాలి, దేవుని సన్నిధికి భయపడాలి, దేవుని వాక్యమునకు భయపడాలి, దేవుని చిత్తమునకు నీవు భయపడాలి, భయభక్తులు పూనుకోవాలి. మూడవది, దేవుని పనిని ప్రారంభించాలి. విన్నారా? పనివాడేగా జీతానికి పాత్రుడు. ఎవరు పాత్రుడు చెప్పండి? కొంచెం గట్టి చెప్పండి. తినువాడు పాత్రుడా, పనివాడు పాత్రుడా? చెప్పాలి గట్టిగా. చాలామంది తినడానికే పాత్రులు, ఖచ్చితంగా వస్తారు టయానికి. అదేమంటే దంతసిరండి అంటారు. ఏం సిరి? అడుగుడు అన్నాడు, దీని మీద నా పేరు రాసి ఉందని. ఆడికంటే ఆ పేరు రాసి ఉందంట. ఆ ముద్దే గతి నీకు. కానీ ప్రభు పని చేస్తే ఆశీర్వాదానికి నువ్వు వారసుడు అవుతావు. పని చేయాలి. ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. పని చేయాలి. ఇది అయిన తర్వాత మనం దేవుని వాక్యలు చూస్తాం. కొట్టలో ధాన్యం ఉందా? లేదు సార్. చెట్లు ఏమైనా కాయలు కాస్తున్నాయా? లేదు సార్. అయితే ఒక మాట గుర్తుపెట్టుకో, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. దేవుని స్తోత్రం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని లేవు సార్, ఏమీ లేవు, ఏమీ లేవు, ఏమి లేకపోయినా పర్లా, నేను ఆశీర్వదించడానికి ఏమీ లేకపోయినా పర్లా.
దేవుడు మనిషిని ఆశీర్వదించడానికి ఏం కావాలి? కంసాల దగ్గరికి వెళ్ళి బంగారం ఇచ్చి, సార్ ఉంగరం బాగోలేదండి, దీన్ని చెడగొట్టి నెక్లెస్ చేయంటే చేస్తాడు. నేను బంగారం ఈనండి, నాకు ఒక నెక్లెస్ చేయంటే అది మన వల్ల కాదండి అంటాడు. మట్టినిచ్చి కుమ్మరి దగ్గరికి వెళ్ళి కొండ చేయంటే కొండ చేసి పెడతాడు. మట్టిని కొండ చేయాలంటే చేయలేడు. బట్ట ఇచ్చి నాకు మంచి డ్రెస్ కొట్టమంటే కొడతాడు. బట్ట ఒకటి నాకు డ్రెస్ కొట్టమంటే ఆడెవడో రాజుగారికి గుట్టాడంటే ఒకడు అట్లాంటివి ఇస్తాడు మనకి. తెలుసుగా మీకు? కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇవేమీ అక్కర్లా. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? నీ ప్రవర్తన దేవుని ఎదుట యథార్థమైనదిగా చూపించాలి. ఒకటి, దోషమును ఒప్పుకోవాలి. రెండోది, ప్రభు మాట వినాలి. దేవుని యందు భయభక్తులు పోనాలి. మూడో మాట, దేవుని పనిని ప్రారంభించాలి. దేవుడు అన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఏమీ లేదయ్యా, ఏమీ లేకపోయినా పర్వాలా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కనుక ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించే సమయం, ప్రభు దర్శించేటటువంటి సమయం, మన ఆకలి తీర్చే సమయం, మనకు ఆహారం ఇచ్చే సమయం, కోరికలు సిద్ధింపజేసే సమయం. ఇప్పుడు కూడా మనం దొంగలాగా, వేషధారులాగా, సరైనటువంటి ప్రార్థన జీవితం లేని వారుగా, ముఖస్థుతి చేసేవారిలాగా ఉంటే ప్రభు దగ్గర నుంచి మనం ఏమీ పొందలేము. నువ్వు ఏదైనా పొందాలనుకుంటే దేవుని పాదాల దగ్గర ఇప్పుడు మోకరించు. గుండె పగిలేటట్టుగా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయి. ప్రభు నీ ప్రార్థనలకు ఇస్తాడు, పాపమును క్షమిస్తాడు, దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరూ దేవుని సన్నిధిలో మోకరించు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంచెం ఖాళీగా కొద్దిగా ముందుకు సర్దుకుందాం. మీరు చీటీలు రాయటానికి, మీ అవసరాలు రాయటానికి కొంత టైం ఉంటుంది, తర్వాత రాయొచ్చు. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఎవరు ఆ పని చేయొద్దు. వ్యక్తిగతంగా మనం కొంతసేపు ప్రార్థన చేసే టైం కనుక ఇది, అందరూ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయటానికే ఈ సమయాన్ని కేటాయించుకోండి. నోరు తెరవండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నోరు తెరవండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. స్వరం ఎత్తండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన ఆలకించే దేవుడు అంత మాత్రమే కాదు, మన హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు, మన లోపాలన్నీ చూసే దేవుడు. ఆయనకి తెలియక కాదు, ఆయనకి మరుగై మాత్రం కాదు. ఆయన అమాయకుడని మనం అనుకుంటే పొరపాటే. ఆయన నోటికి మాట రాక మునుపు తెలిసిన ఆయన, హృదయ రహస్యాలన్నీ ఎరిగినటువంటి ఆయన. కనుక ఆయన పాదాల దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం. అది గుర్తుపెట్టుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, కనికరించు నాయన, నీ ప్రజలను నాయన కటాక్షించే సమయం అయ్యా. ఇక్కడ మేము వేషధారులాగుంటే, ఇక్కడ మేము ముఖస్థుతి చేసేవారిలాగుంటే, ఇక్కడ ప్రభువా మేము తండ్రి మా దోషాన్ని అవిధేయతను ఒప్పుకునేవారిగా కాక కప్పుకునేవారిగా ఉంటే నాయన, నీ వలన మాకు ఏ లాభం కలగదయ్యా. నీ వలన మాకు ఏ లాభం కలగదు ప్రభువా. ఈరోజు నాయన మమ్మలను ఆశీర్వదించడానికే నువ్వు ఇక్కడికి వచ్చావయ్యా. మమ్మలను దీవించటానికి స్థలానికి వచ్చావు ప్రభువా. మేము యెరూషలేమునకు వెళ్ళలేమని, ఏడ్పుల గోడ దగ్గర నాయన నిలవలేమని, అక్కడ ఉన్నటువంటి రాయైనా పట్టుకోలేమని ప్రభువా, నీ వాగ్దానం చేసిన స్థలంలోకి వెళ్ళే అవకాశం లేదని ప్రభువా, దిక్కుమాలిన వారిగా తండ్రి మేము దీనస్థితిలో దుఃఖిస్తుండగా, నేనే వస్తాను మీ యొద్దకని చెప్పావయ్యా. నేనే మీ యొద్దకు వస్తానని చెప్పావయ్యా. నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పావయ్యా. నీ యొద్దకు రాలేని పరిస్థితుల్లో నాయన నీవే ఈ మధ్యాహ్నం మా యొద్దకు వచ్చినందుకు, మాకీ సమయం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా, నీ యొద్దకు వచ్చిన ఏ ఒక్కరు కూడా వారి ప్రవర్తనని ఎదుట యథార్థమైనదిగా చూసుకోకుండా అజాగ్రత్తగా వేషధారులుగా ఉండనియొద్దయ్యా. యేసయ్యా, కనికరించువా నాయన, కనికరించువా ప్రభువా, కనికరించువా ప్రభువా, కనికరించువా ప్రభువా. నోరు తెరవండమ్మా, నోరు తెరవండి, నోరు తెరవండి. నోరు తెరిచి గట్టిగా కొద్దిసేపు ప్రార్థన చేసుకోండి.
ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకోండి. కొద్దిసేపు ఎవరి మట్టుకు వాళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభు అంటున్నాడు, రక్షించనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురచగాలేదో, విననేరకు ఉండినట్లు చెవులు మందం కూడా కాలేదు. కానీ మీ దోషాలు అడ్డం వస్తున్నాయి, మీ దోషాలు అడ్డం వస్తున్నాయి. ఏదైనా చేద్దాం అనుకుంటే దోషాలు అడ్డం వస్తున్నాయి. ఎఫ్రాయిము నిన్నేం చేస్తానయ్యా, నిన్ను నేనేం చేస్తాను ఎఫ్రాయిము, యూదా నిన్ను నేనేం చేస్తాను. ఏ ప్రభువా, నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు కదా నాయన. ఏం జరిగిందయ్యా అంటే, నీ భక్తి నిలవట్లేదు కదా, నీ తీర్మానం నిలవట్లేదు కదా, నీ మాట నెరవేర్చలేకపోతున్నావు కదా, నీ ప్రార్థన సరైనదిగా లేదు కదా. నేను ఇంకేం చేస్తానయ్యా, నీవు నిలబడితే నేను ఏదైనా చేయగలను, నీవు నిలిచి ఉంటే నేను ఏదైనా చేయగలను. ఆ సమాజ మందిరపు అధికారిత అంటున్నాడు దేవుడు. ఒక పక్కన వారు వచ్చి అన్నారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుని బాధ పెట్టొద్దు అని. కానీ ప్రభు వైపు చూస్తే ఆయన అన్నాడు, నమ్మకం మాత్రం ఉంచు అన్నాడు. నిలిచుండో, ఏ నమ్మకంతో ఇక్కడికి వచ్చావో ఆ నమ్మకం చొప్పున నిలబడుండో అన్నాడంతే. ఇంకెక్కువేం చెప్పలేదు. నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. కుమార్తె చచ్చిపోయిందయ్యా అని చెప్తున్నారు, కుమార్తె చచ్చిపోయిందని చెప్తున్నారు. ప్రభు వైపు చూస్తే నమ్మకం మాత్రం ఉంచు అంటున్నాడు. చనిపోయిన సంగతి తెలిసిన తర్వాత ఎవరైనా నమ్మకం ఉంచగలరా? ఇంకా ఆయన వచ్చినప్పుడు ఉన్నటువంటి నమ్మకం ఇప్పుడు చూపించగలడా? అయ్యా నా కుమార్తె చావ సిద్ధంగా ఉందయ్యా, నీ వస్తే బాగుపడద్దని వచ్చాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? చచ్చిపోయింది. నమ్మకం మాత్రం అంటున్నాడు దేవుడు. ప్రభు వెళ్ళాడు, ఈ చిన్నది నిద్రిస్తుందంటే అందరూ నవ్వారు. అమాయకుడా, పిచ్చివాడా, ఎప్పుడో చచ్చిపోయింది ఆమె. తండ్రికి ఆ మాటే గుర్తొచ్చింది, నమ్మకం మాత్రం ఉంచు. ఏడ్చేవారు ఆగిపోయారు, గొల్లు చేసేవాళ్ళు ఆగిపోయారు, పిల్లల గురువులు మోయించేవాళ్ళు ఆగిపోయారు. వాళ్ళందరూ బయటకు వచ్చారు, ప్రభువుని గోల చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. కానీ సమాజ మందిరపు అధికారి గుండెల నిండా ప్రభు చెప్పిన మాట చొప్పున నమ్మకం ఉంది. ప్రభువా నిన్ను నమ్ముతున్నానయ్యా, ప్రభువా నిన్ను నమ్ముతున్నానయ్యా, మరణాన్ని జీవంగా మారుస్తావని నమ్ముతున్నానయ్యా, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలవని నమ్ముతున్నానయ్యా, దుఃఖాన్ని నాట్యంగా మార్చగలవని నమ్ముతున్నానయ్యా, నా కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చగలవని నేను నమ్ముతున్నానయ్యా. అదే స్టాండ్, దాని మీదే నిల్చున్నాడు, దాని మీదే నిలబడ్డాడు, దాని మీదే నిలబడ్డాడు. ఇంతలో ప్రభు నోట్లోంచి ఒక మాట వచ్చింది, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానన్నాడు. ఆమె దిగ్గున లేచిందని దేవుని వాక్యం చెప్పింది. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నమ్మటం నీకు చేతనైతే, నమ్మటం నీకు వలనైతే, ప్రభు మాటను నీవు నమ్మగలిగితే, ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. కనికరించమని అడుగుదాం. అడ్డం వచ్చిన పాపాన్ని ఒప్పుకుందాం. రక్షించనేరకున్నట్టు హస్తము కొరచ కాలేదు, విననేరకుండేటట్లు చెవులు మందం కూడా కాలేదు. అడ్డం వచ్చిన దోషాలే మేలు కలగకపోవటానికి కారణమైపోయినాయి. ప్రభువా క్షమించయ్యా, ప్రభువా క్షమించయ్యా. ఏ దోషం అడ్డం వచ్చిందో నాకు జ్ఞాపకం చేయి నాయన.
నా మనవి వినుకోకుండా, నీ చెయ్యి చాపకుండా, నీ స్వరము వినబడుకోకుండా ఏది అడ్డం వచ్చిందో ఒకసారి క్షమించయ్యా, క్షమించయ్యా. అందరూ కొంచెం స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేద్దాం. కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. రోధించి మనం ప్రార్థన చేద్దాం. నైస్గా ఎవరు ప్రార్థన చేయొద్దు. భారం లేని ప్రార్థన ఎవరు చేయొద్దు. కన్నీరు లేని ప్రార్థన ఎవరు చేయొద్దు. మన స్థితిని తలుచుకుంటే గుండె బద్దలు అవదా? మన స్థితిని తలుచుకుంటే గుండె బద్దలైపోదా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా క్షమించయ్యా. తన పాపం జ్ఞాపకానికి తెచ్చుకున్నంతసేపు ఆమె నోట ప్రార్థనే లేదు. తన పాపం ఎప్పుడైతే జ్ఞాపకానికి తేబడిందో తన మొరకంతు లేదు, తన మూలుకంతు లేదు. తెల్లవారులు ఏడుస్తానుంది, ప్రభువా నేనెంత ద్రోహినయ్యా, ప్రభువా నేనెంత నీచురాలనయ్యా, ప్రభువా నేనెంత పాపాత్మురాలనయ్యా, దయతో నన్ను క్షమించవా ప్రభువా. మా ప్రార్థన చేసుకో. నీ గుండెను తేలిక చేసుకో, నీ హృదయాన్ని తేలిక చేసుకో, నీ హృదయంలో అది కుమ్మరించేసుకో. ప్రభు అద్భుతం చేస్తాడు నీ జీవితంలో. నీ హృదయంలో ఉన్న దాన్ని కుమ్మరించేసేయి, ప్రభు అద్భుతం చేస్తాడు. నీ హృదయంలో ఉన్నది కుమ్మరించు, ప్రభు అద్భుతం చేస్తాడు. పాపమును ఒప్పుకున్న తర్వాతే యాకోబు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ప్రభు మాటలు ఆలకించి భయభక్తులు పూనుకొని పనిని ప్రారంభించిన తరువాతే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం పొందారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రవర్తన చూస్తున్నాడు దేవుడు. నీ ప్రవర్తన చూడుకోకుండా